ఏంటి డీసీపీ గారు ఏమైంది? ఆ సీతారామని పట్టుకుందామని వెళ్ళానా? దొరికాడా? కనిపించట్లా దెబ్బలు బాగా చితకొట్టించుకొని వచ్చాడు. మిమ్మల్ని ఎవడన్నాడయ్యా? దానికి మేము ఉన్నాగా. సింగిల్కి వెళ్ళి వాడిని పట్టేసుకుని మెల్లగొట్టేద్దాం అనుకుంటారు. ఇప్పుడు తీరిందా దురద? ఎవడు చేసే పనులు వాడు చేయాలి. వాడితో తన్నులు తినొచ్చి గవర్నర్ ఏదో పెద్ద మెడల్ ఇచ్చినట్టు దెబ్బలు చూపించుకుంటూ తిరుగుతున్నావు. సిగ్గులేదు? తిట్టకు బాయ్యా, అతను కొడితే ఇతనేం చేస్తాడు? అయినా కొట్టేవాడికి ఉండాలి బుద్ధి. అయ్యో అయ్యో అయ్యో, ఎంత గట్టి కొట్టేసినాడే సచ్చినోడు. ఆడి మీద మన్ను బాడా. చేత కాకపోతే ఇంతే. అది కాదు దేవుడు. రాబాయ్యా, మనం ఒకటి, ఆ మగాళ్ళు ఏదో పడతారు, మధ్యలో మనకెందుకు? మనకు శత్రువు ఉన్నాడని తెలిసి కూడా వాడు వచ్చినప్పుడు చూసుకుందాం అని వదిలేయకూడదు. ఆడు మొదట కేసులో పాడి కాలు నరికేయాలి. ఈ దేవుడు ఫీల్డింగ్ పెడితే మిస్ కాదు. ఇప్పుడు 9 అవుతుంది. సరిగ్గా 2 నిమిషాలకి గేమ్ మొదలైంది. ఇప్పుడు ఆ తల్లి కొడుకులు ఇద్దరు అఫ్సల్ గంజ్లో ఉండుంటారు. ఇప్పుడు మన వాళ్ళు 4 ఎంటర్ అవుతారు. నలుగురే కదా, కొట్టేద్దాం అనుకుంటాడు. కానీ ఇప్పుడు గేమ్ స్టార్ట్ అయింది. మన వాళ్ళని తప్పించుకోవటానికి సుల్తాన్ బజార్ సందుల్లోకి వెళ్తాడు. 3 గల్లీల అవతల శంకర్ గాడు ఉంటాడు. వాడు బయటకు వస్తాడని హనుమాన్ వ్యాయామశాల దగ్గర మన వాళ్ళని ఒక బండి నిండా పెట్టారు. బైక్ ఉంది కదా అని సందుల్లో దూరి తప్పించుకుందాం అనుకుంటాడు. కానీ దేవుడు ఫీల్డింగ్ పెడితే సామాన్య మనిషి తప్పించుకోగలడా? దొరకలేడు. నా ఈడు పెద్ద గిరాకాడున్నాడా, ఈయన చంపాలంటే చాలా ముష్కిల్. మనతోనైతే లేదు.
అయితే వాడిని వదిలేసి వాళ్ళ అమ్మనేసేయండి. సరేనా రేయ్ అన్న చెప్పిండు అన్నట్లేండి పోతాడు అమ్మనేసేయండి రా. అమ్మా నా వెనకే ఉండు. మా అమ్మని చంపుతారా? ఫోన్ తీరా ఫోను తీ. ఎవరితో మాట్లాడు? దేవుడితో. ఏ దేవుడు? మస్తాద్. నేను నడవలేదు రామా. నువ్వు రైతు బజార్ దగ్గర వెయిట్ చేయమ్మా, నేను అక్కడికి వచ్చేస్తాను. జాగ్రత్త అమ్మా. అలాగే బాబు, నువ్వు జాగ్రత్త. ఆ తల్లి కొడుకులిద్దరు సైకిల్ మీద తప్పించుకోవటానికి ట్రాక్ ఎక్కుతారు. మనోళ్ళు గేట్ వేసేస్తారు. సిగ్గులేదు. అవును లేదు, లేకపోతే ఇలా తొక్కేవాడువా? ఛీ! ఛీ! థు! ఏయ్! ఏయ్! కళ్ళు మూసుకోవే. ఏంటిది? నీ సపోర్ట్ వాడికే ఉండేటట్టుంది. వాట్ హెల్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్? వాట్ డు యు థింక్ ఆఫ్ దిస్? ఇస్ ఇట్ రైల్వే కంపార్ట్మెంట్ ఆర్ ఫిష్ మార్కెట్? కామన్ సెన్స్ ఉన్నా కదా ఇటారా. తాడి పెరిగావు బుద్ధి దానికి. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి. అమ్మా అదే నువ్వు కొట్టావా? ఏ డౌటా? అమ్మా అదే కన్ఫర్మ్. నేను వస్తాను బాబు. రేయ్ ఆగు, నాకు నిద్ర వస్తుందండి. నాకు రావట్లేదు. అవును రే, ఆ. నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుందా? మరి ఇందాక